Okay, which commands are used to control access over an object in relational database? Grant and revoke. In data control languages, DCL data control languages, DCL is a subset of SQL which allows database administrator configuration security access to relation database. It consists of only 3 commands: grant, revoke, deny. These SQL commands are mainly categorized into 4 categories: DDL data definition language, DQL data query language, DML data manipulation language, DCL data control language. ఇప్పుడు SQL కమాండ్స్ వచ్చేసి 5 సబ్సెట్స్ రా. ఒకటి DDL, DML, TCL, DQL అండ్ DCL. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డేటా క్వెరీ లాంగ్వేజ్, డేటా కమాండ్ లాంగ్వేజ్, డేటా క్రియేషన్ లాంగ్వేజ్. ఓకే, DDL అంటే క్రియేట్, డ్రాప్, ఆల్టర్, టర్నికేట్ అంటే. DML అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, కాల్, ఎక్స్ప్లెయిన్, కాల్, లాక్. TCL అంటే కమిట్, సేవ్ పాయింట్, రోల్ బ్యాక్, సెట్ ట్రాన్సాక్షన్, సెట్ కన్స్ట్రెయింట్. DQL అంటే సెలెక్ట్ అంతే. డేటా క్వెరీ లాంగ్వేజ్లో సెలెక్ట్ నుంచి మొత్తం అని తీస్తాం కదా. DCL అంటే గ్రాంట్, డేటా కమాండ్ లాంగ్వేజ్. TCL అంటే గ్రాంట్, రివోక్, డినే. అదే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ TCL. డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటే గ్రాంట్, రివోక్, డినే. వీడియోని పెట్టు, మళ్ళీ దీని నుంచి కట్ చేసి షార్ట్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఆఫ్ ది SQL? యావరేజ్, యాడ్, సమ్ అవి అగ్రిగేట్ ఫంక్షన్స్. సెకండ్ వన్, ఈ అగ్రిగేట్ ఫంక్షన్ గురించి చాలా సార్లు వచ్చినాయి. కౌంట్, సమ్, యావరేజ్, మిన్, మ్యాక్స్. మిన్, మ్యాక్స్, సమ్, కౌంట్, యావరేజ్ అంతే. ఇప్పుడు యావరేజ్ ఏం చేస్తావు? సమ్ చేసి, కౌంట్ చేసి, సమ్ చేసి యావరేజ్ చేస్తావు. కౌంట్ చేసినాం కాబట్టి మ్యాక్స్ ఏదో మిన్ ఏమో తెలుస్తుంది. ఇట్లా 5 అని గుర్తుపెట్టేసుకో. ఓకే. In database management, aggregate function is where the values of multiple rows are grouped together as an input on certain criteria to form a single value. For more significant meaning, various aggregate functions: count, sum, average, min, max. Third one, the command used to change the contents of the database using the contents of another database by linking them on a common key field is called join. ఈ జాయిన్ అనే కమాండ్ని యూజ్ చేసి ఒక డేటాబేస్ని ఇంకో డేటాబేస్ని